బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూపు రాజకీయాలకు తావివద్దని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలో పర్యటించడం తప్పనిసరి అన్నారు. అభివృద్ధి ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లా కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందించాలని ఆదేశించారు. ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోవద్దని గట్టిగా చెప్పారు. వైసీపీ వారిని దూరంగా పెట్టాలని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో మాత్రం వివక్ష ఉండదన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామన్న ఆయన కూటమి నేతలను కలుపుకొని ముందుకు వెళ్లండని సూచించారు. అయితే నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారి పేర్లు, వివరాలను అధిష్టానానికి ఇవ్వాలన్నారు. వీలైనంత త్వరగా వివరాలను అందజేస్తే సరైన వ్యక్తులను సరైన పదవులో నియమిస్తామని తెలిపారు. మొదటిసారి పదవులు రాలేదని అనుకోవద్దని, 2 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు కూడా అంతే హుందాగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందించాలన్నారు. పీఎం సూర్యశూర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్. సోనీ, ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో భాగంగా ఆయన కొన్ని విషయాలపైన క్లారిటీ ఇవ్వడంతో పాటుగా తాను గతంలో చేసినటువంటి కామెంట్స్ కి కట్టుబడి ఉండటం, అదే విధంగా ఆ కామెంట్స్ ని ఎందుకు చేయాల్సి వచ్చిందో అనేటువంటి విషయాలపైన కూడా చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేశారు. ఎందుకంటే గతంలో సంబంధించిన టచ్లో ఉండకూడదు, దూరంగా ఉండాలి, వాళ్ళని ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి చంద్రబాబు హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి కామెంట్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వక్రీకరించి నేరుగా గవర్నర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి ఆయన పైన తాను చేసినటువంటి కామెంట్స్ పై కూడా మళ్ళీ క్లారిటీ ప్రభుత్వ పథకాలకు లింక్ పెట్టి సామాన్యులకి పథకాలు అందకుండా చేస్తున్నారు అన్నటువంటి ఒక సంబంధించినటువంటి నాయకత్వం చేసింది. కాబట్టి ఆయన మీద ముఖ్యమంత్రికి చాలా క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏ స్థాయిలో కూడా వైసీపీ ఈ విషయాన్ని చెప్తే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వద్దని చెప్పినట్టుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా చంద్రబాబు అన్నారు. ఎందుకంటే తాను చెప్పిన విషయం ఒకటైతే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేసేటువంటి తప్పుడు ప్రచారం మరొకటి అయ్యింది. సంబంధించినటువంటి ఇష్యూస్ పైన గందరగోళమైనటువంటి పరిస్థితులు దారితీస్తున్నాయి. కాబట్టి వాటిపైన ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైనటువంటి విషయాన్ని కూడా నాయకులు గుర్తించాలని కూడా స్పష్టం చేశారు. వైసీపీ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరనివ్వద్దని కూడా మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కసరత్తు చేస్తున్నాం. పెద్ద ఎత్తున సిఫార్సులు వచ్చాయి. కొంతమందికి నేతలకి నామినేటెడ్ పదవులు ఇవ్వడం ఆలస్యమైంది. వీలైనంత త్వరగా పార్టీ కోసం కట్టుబడినటువంటి నాయకులకు నామినేటెడ్ పదవులు కూడా ఇస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు. సరైన వ్యక్తులకు సరైన పదవుల్లో నియమిస్తాము, అందులో ఎలాంటి డోకం ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లు నియమించడం, అదేవిధంగా నామినేటెడ్ పదవుల కోసం 60,000 వరకు దరఖాస్తులు వచ్చినాయన్నటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నింటిని నిశ్చితంగా పరిశీలించి పదవులు తీసుకుని అక్కడ అలంకారప్రాయంగా ఉండకుండా ఎన్నికలలో కూడా ప్రభావం చూపించే విధంగా తాను ఈసారి నిర్ణయం తీసుకుంటాను కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొదటిసారి పదవులు రాలేదనేది అనే విషయాన్ని మాత్రం నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా 2 ఏళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు కల్పించే విధంగా కూడా ముందుకు వెళ్లాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించే విధంగా ముందుకు వెళ్లాలని కూడా చంద్రబాబు సూచించి పార్టీ నాయకులకి, కార్యకర్తలు దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సోని. ఓకే, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ హరీష్.